ఫిలిప్పీన్స్లో అరెస్టులను తప్పించుకోవడానికి నేరగాళ్లు స్కామ్లకు పాల్పడేవారు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని అక్రమ ఆసుపత్రులు కూడా వెలిశాయి. చట్టం నుంచి తప్పించుకోవడానికి నేరగాళ్ల రూపురేఖలు మార్చేందుకు ఏకంగా రహస్య ఆసుపత్రులనే నిర్వహిస్తున్నారు. కుంభకోణాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు అరెస్టు నుంచి తప్పించుకునేలా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దక్షిణ శివార్లలోని పాసే పట్టణంలోని ఆసుపత్రులపై ఇటీవలే పోలీసులు చేసిన దాడిలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టూల్స్, డెంటల్ ఇంప్లాంట్స్, స్కిన్ వైటనింగ్, ఐవీ డ్రిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చని ప్రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న 3 డాక్టర్లను అరెస్ట్ చేశారు. వీరిలో 2 వియత్నాం వాసులు కాగా ఒకరు చైనా పౌరుడు ఉన్నట్లు తెలిపారు. వారికి ఫిలిప్పీన్స్ లో పనిచేయడానికి అనుమతులు లేవని చెప్పారు. మరో 2 అక్రమ ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి పాసే పట్టణంలోని వైద్యశాల కంటే 4 రెట్లు పెద్దవని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపు కార్డులను ఆసుపత్రుల్లో ఎవరూ అడగరని చెబుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ కోసం ఇక్కడికి వచ్చే నేరగాళ్లలో ఎక్కువ మంది ఆన్లైన్ క్యాసినోలకు చెందిన వారే అని, దీంతో పాటు ఫిలిప్పీన్స్ లో అక్రమంగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఆసుపత్రులు బయట నుంచి చూస్తే రెగ్యులర్ క్లినిక్స్ మాదిరిగానే ఉన్నాయని, కానీ లోపలికి వెళితే వారి వద్ద ఉన్న టెక్నాలజీ చూసి ఆశ్చర్యానికి గురయ్యామని తెలిపారు. ఈ క్రమంలోనే 2022లో చైనా మాఫియాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ నిందితుడిని ఫిలిప్పీన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడు చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు. చైనాలో గ్యాంబ్లింగ్ నేరం కావడంతో ఫిలిప్పీన్స్లోని ఆన్లైన్ క్యాసినోలు చైనాలోని జూదగాళ్లకు సేవలు అందిస్తుంటాయి. ఈ సంస్థలే టెలిఫోన్ స్కామ్లు, హ్యూమన్ ట్రాఫికింగ్లకు పాల్పడుతుంటాయి. అయితే ఫిలిప్పీన్స్లో మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే కాలంలో ఈ నేరాలు 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు సాగాయి. అప్పట్లో ఆయన చైనాతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో క్యాసినోలు, స్కామ్లపై పెద్దగా దృష్టి సారించలేదు. కానీ అక్కడ కొత్తగా మార్కోస్ జూనియర్ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్ పై స్కామ్ దేశంగా ముద్రపడటాన్ని ఇష్టపడలేదు. దీంతో నేరాలను అరికట్టేందుకు ఆయన కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ప్రజలను నేరగాళ్లు ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు స్కామ్ ఫామ్లపై దాడులకు దిగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు.